వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి వెరైటీగా చేయబోతున్నా కాలీఫ్లవర్ గుడ్డు పెసళ్ళు 3 వేసి మసాలాలాగా వండుతున్నా. ఎలా చేయాలో చూపిస్తాం. ఒక పువ్వు తీసుకుందాం, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకుందాం. పురుగులన్నీ చచ్చిపోతాయి. పెసళ్ళు 1 కప్పు కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని కుక్కర్ ఉడకబెట్టుకుందాం. పెసళ్ళు ఇప్పుడు ఉడకబెడుతూ ఉంటాము. పురుగులన్నీ చచ్చిపోతే ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టి తీసేయాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుంది. గుడ్డు వేసి మసాలా సూపర్ ఉంటుంది. చపాతీలకు, కర్రీలకి. వేరే కడాయి పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకుందాం. 2 ఉల్లిపాయలు వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. పట్ట, లవంగాలు ఫ్రై చేద్దాం. టమాటో ఒకటి కట్ చేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు. ఎండు కొబ్బరి, కాల్చింది ఎండు కొబ్బరి వేస్తున్నా. ఎల్లిపాయలు, అల్లం వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. మంచిగా ఫ్రై చేద్దాం. మంచి ఫ్రై అవ్వాలి. చాలా బాగుంటుంది అన్నంలోకి, సాంబార్ కూరలకి, అట్లా కూరలాగా బాగుంటుంది. ధనియాల పొడి వేసుకున్నాం. చపాతీలకి, పూరీలకు కూడా బాగుంటుంది. ఇది సాంబార్ పొడి అండి. ఇది సాంబార్ పొడి 2 స్పూన్లు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. ఇది కూరలాగా ఉంటుంది. మళ్ళీ చికెన్, మటన్ లాగా, కర్రీ లాగా చాలా బాగుంటుంది. ఇది చపాతీలకి, అన్నంలోకి, రాగిపిండి సంగటికి కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకొని వద్దామండి. మళ్ళీ కడాయి పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లంతా ఆయిల్ పోసుకుందాం. ఆవాలు వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. పేస్ట్ రుబ్బుకొని వచ్చిన పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడంటే కరివేపాకు వేసుకుందాం. ఆ పేస్ట్ రుబ్బుకొని వచ్చిన పేస్ట్ వేసి ఫ్రై చేద్దాం. మంచిగా నూనె పైకి వెళ్ళేటట్టు ఫ్రై చేయాలి. ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు, మన ఇష్టము. చిటికెడు పసుపు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. ఇప్పుడు వాటర్ కడిగి వాటర్ పోసుకున్నా. ఎంత కావాలో నాకు అంత వాటర్ పోసుకుంటున్నా. మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేదాకా. ఇంకా వాటర్ పోసుకుంటున్నా. ఎందుకంటే చపాతీలకి, అన్నంలోకి కావాలి కాబట్టి మంచి ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు పెసలను ఉడకబెట్టుకున్న పెసలు వేసుకుంటున్నాం. ఆ నీళ్ళు కూడా పోసుకోవాలి, పారబోయకూడదు. మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు కాలీఫ్లవర్, ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందామండి. మంచిగా కలుపుకుందాం. ఎంత కావాలో అంత వాటర్ చూసుకుందాం. ఇప్పుడే ఇంకా నీళ్ళు కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు. చాలు చిక్కగా అవుతుంది, బాగానే ఉంటుంది. మూత పెడదామంటే ఒక 10 నిమిషాలు. ఇప్పుడు గుడ్డు ఉప్పు వేసుకుందామండి. మర్చిపోయినా నేను ఉప్పు లాస్ట్లో. ఇప్పుడు వేస్తున్న ఉప్పు మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ మసాలాలి. అప్పుడు గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి మనం. అది మసాలిందండి. మంచిగా దగ్గరగా అయింది చూడండి. ఇట్లా అవ్వాలి, గ్రేవీలాగా. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడ్డు పగలగొట్టి వేసుకుందామండి. ఉడకబెట్టేయకుండా ఇట్లా పగలగొట్టేస్తే మసాలా బాగుంటుంది. ఇట్లా చాలా టేస్టీగా ఉంది. ఇది మా తమిళనాడు స్పెషల్ చేస్తారండి. ఇట్లనే చేస్తాం మేము. ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. అదో విరిగిపోకుండా అక్కడికక్కడే ఉండిపోతుంది, విరగదు. అట్లనే గుడ్డు ఎట్లుందో అట్లనే ఉంటుందండి. ఒక బౌల్లోకి తీసుకుందామండి. కాలీఫ్లవర్ గుడ్డు, పెసరపప్పు, పెసలు వేసి మసాలా సూపర్ ఉంటుందండి. ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.